శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో మంటలు రాచుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనోహర్ వ్యాఖ్యల వివాదంలో హాట్ కామెంట్స్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇక తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నాగేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. ఇక ముందస్తు బెయిల్ కూడా తాను దరఖాస్తు చేయనని, క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకోలేదంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇక్కడ వ్యాఖ్యానించారు. అయితే ఈ గొడవ ఇప్పటికే ముగిసిందంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక ఇటు నాగేశ్వర్ కామెంట్స్ పై రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇవ్వటం జరిగింది. జగన్ ను జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక కేంద్ర హోంమంత్రికి ఎవరిని జైల్లో వేయాలో నేను చెప్పాలా, శిక్షించడానికి జడ్జీలు ఉన్నారంటూ పవన్ కామెంట్స్ చేశారు. ఇక ఏదైతే ఒక మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో జగన్ ను అరెస్టు చేయాలంటూ అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారు అంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించటము, ఆ తరువాత ఈ వ్యాఖ్యలను జనసేన నుంచి ఖండించారు. జనసేన నుంచి ఖండించిన తరువాత మరలా కూడా అంటే వీటిని ఉపసంహరించుకుంటున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక మనోహర్ ఒకసారి దీని మీద మాట్లాడిన తర్వాత జనసేన తరపు నుంచి ఈ వ్యాఖ్యలు అంటే అమిత్ షాని మేమెందుకు కోరుతాం, ఏ పార్టీకి సంబంధించినటువంటి వారిని కానీ జగన్ ని అరెస్ట్ చేయాలని కూడా మేము మాట్లాడలేదన్న తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు తప్పితే ఎక్కడా కూడా ఇవి అవాస్తవాలంటూ తాను ఎక్కడా పేర్కొనలేదు. ఇక ఆ తర్వాత దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. దానికి ముందర మనం చూస్తే కవిత దీని మీద ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు 5 గంటలకి తెల్లవారుజామున 5 గంటల సమయంలో అరెస్ట్ కాబోతున్నారు, ఇది నాకున్నటువంటి సమాచారం అంటూ కవిత ట్వీట్ చేయడంతో మరలా కూడా ఈ వివాదం అనేది రాచుకుంది. అయితే కవిత ఏం ట్వీట్ చేశారు అని చూద్దాం. Professor Nageswara stand as one Telangana most respected intellectual voices and distinguished political analyst with decades of experience. So సంవత్సరాల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి, ఒక ఇంటెలెక్చువల్. అదే విధంగా ఇలాంటి అంశాల మీద తాను మాట్లాడుతూ ఉంటారు, తనని బాగా గౌరవిస్తూ ఉంటాము ఒక ప్రొఫెసర్ గా. అతను చేసేటువంటి షాప్ అనాలిసిస్ కానీ, అతను మాట్లాడేటువంటి పార్టీ లైన్స్ కానీ, అదే విధంగా అతను చేసే డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం గౌరవిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. హవెవర్ అప్హోల్డింగ్ ద sanctity and our constitutionally guaranteed freedom of speech non-negotiable. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి కల్పించడం జరిగింది కాన్స్టిట్యూషన్. సో ద ఫిల్లింగ్ ఆఫ్ ద కేస్ అగైనెస్ట్ హిమ్ బై జనసేన పార్టీ నుంచి ఇతనికి అగైనెస్ట్ గా కేసు రావటం జరిగింది. కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇది అసలు ఇది ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసేది కాదు. తెలంగాణ రక్షణ సేన అంటే టిఆర్ఎస్ కవిత పార్టీ స్టాండ్ ఫర్మ్లీ విత్ ద ప్రొఫెసర్ ఇన్ దిస్ క్రూషియల్ బ్యాటిల్. సో ఈ బ్యాటిల్ అంటే ఈ యుద్ధంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో పాటు ఇటు కల్వకుంట్ల కవిత పార్టీ ఉంటుందంటూ తాను చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు క్రెడిబుల్ ఇంటెల్ we are led to believe that the JSP police is planning to arrest Professor Nageswara in Hyderabad. In this turns out to be true, it will be treated as an outright attack on Telangana's intelligentsia. Let be clear, TRS will go for a surrounded house in Hyderabad. So yeah, కవిత చెప్పింది ఏంటంటే మొత్తం కూడా అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మనందరికీ కూడా మంచి వ్యాఖ్యాతగా, అదేవిధంగా ఒక రాజకీయాలను విశ్లేషణ చేసేటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అతన్ని అదే విధంగా గౌరవించుకుంటాము. ఇప్పుడు జనసేన పార్టీ అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాను ఒక దగ్గర మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది, కానీ అతనికి అగైనెస్ట్ గా జనసేన పార్టీ కంప్లైంట్ ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు జేఎస్పీ పోలీసులు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ మాకు వార్తలు అందుతున్నాయి. ఒకవేళ కనుక అలా అరెస్ట్ అయితే మేము ఈ యుద్ధంలో అంటే జనసేనకి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మధ్య జరిగేటువంటి యుద్ధంలో మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు అతను ఒక తెలంగాణ ఇంటెలెక్చువల్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తిగా, తెలంగాణకు సంబంధించినటువంటి విశ్లేషకులుగా మేము అతనితోనే ఉంటాము అంటూ కూడా తాను మాట్లాడటం జరిగింది. ఇది అటాక్ అని అసలు తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులు కానీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వారి మీద కానీ ఇది ఒక అటాక్ అని మేము ఫీల్ అవుతాము. మేము చంద్రబాబు నాయుడు హౌస్ ను ముట్టడిస్తాము ఒకవేళ గనక అతన్ని అరెస్టు చేస్తూ అంటూ కూడా ఇప్పుడు కవిత దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. ఇక దాని తరువాత సాయంత్రం సమయంలో మళ్ళా కూడా దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పందించారు.
దానికి ముందర పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ ని గాని అరెస్ట్ చేయమని మేమెందుకు అమిత్ షాకు చెప్తాం, అసలు అమిత్ షాకి మేం చెప్పాలా అంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. ఇంకా మరొక వైపు ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగింది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు దీనికైతే ఫుల్ స్టాప్ పెట్టారు. మరి ఈ వివాదం సద్దుమణిగినట్లేనా లేకపోతే ఇంకా కంటిన్యూ అవ్వబోతుందా? అసలు నిజంగా మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్టు చేసేందుకు జనసేన చర్యలు తీసుకునే దిశగా కదిలిందా? డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దీని మీద జనసేన పెద్దగా కూడా ఇష్యూ చేసింది లేదు, కంప్లైంట్స్ ఫైల్ చేసింది లేదు, వెంటనే కూడా తాను కూడా ఉపసంహరించుకుంటున్నానంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. కానీ మరలా ఈ వివాదం తెర మీదకి రావడం జరిగింది. కవిత ట్వీట్ తో తను అరెస్ట్ చేయబోతున్నారంటూ ఏంటి పూర్తి డీటెయిల్స్? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ అమిత్ షాతో భేటీలో క్రమంలో భాగంగా ఏదైతే జగన్ ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అతనితో చర్చించినట్టుగా కూడా ఏదైతే జనసేన పార్టీ లీడర్లు చర్చించుకుంటున్న అంశాన్ని కూడా ఒక చర్చా వేదికలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈ అంశం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఏ విధంగా అంటే ఆధారం లేకుండా ఏ విధంగా ప్రొఫెసర్ దీనిపైన చర్చా వేదికల్లో చెబుతారు అంటూ కూడా జనసేన పార్టీ కావచ్చు వాళ్ళ లీడర్లు కూడా ఇప్పుడు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపైన ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు మనం చేస్తామంటే అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఏదైతే తను మాట్లాడే వ్యాఖ్యల పట్ల కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది, పొరపాటు జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జనసేనలో ఈ చిచ్చు చల్లారడం లేదనే చెప్పవచ్చు. రోజు రోజుకు ముదురుతూనే ఉంది. నిన్న రాజమండ్రిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పొచ్చు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎలా మాట్లాడతారు, ఆధారాలు లేకుండా ఒక చర్చా వేదికలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడానికి లేదు అని చెప్పేసి కూడా ఏదైనా పక్కన కూర్చుని మీరు విన్నారా? నేను ఎందుకు హోంమంత్రికి ఆ విధంగా చెప్తాను? ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే తనకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకు ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అంశం పట్ల కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉన్నత విద్యావంతులు ఈ రకంగా మాట్లాడతారని తను అనుకోలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి ఆ రాజమండ్రి సభ వేదిక కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని అంటే చేతగంతనంగా తీసుకోవద్దండి, ఏ వ్యాఖ్యలు చేసుకోవద్దు, చూస్తూ ఊరుకోను అంటే నా మౌనాన్ని చేతగంతనంగా తీసుకోవద్దు అంటూ కూడా ఇండైరెక్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక ఏదైతే ఆ సంకేతాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా మరొకసారి ఈ అంశం రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి కవిత టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కవిత పూర్తిసారి అంశంపైన స్పందించారని చెప్పవచ్చు. ఈరోజు తెల్లవారుజామున ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయబోతున్నారు, తనకు సమాచారం ఉంది అంటూ కూడా ఆమె ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ కావచ్చు, తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు, ఈ అంశాల పట్ల కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎంతో అంటే మా గతంలో ఆయన ఎమ్మెల్సీకి కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అంశం పైన చాలా క్లియర్ కట్ గా ఆయన చర్చిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు లేవు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని కనుక అరెస్ట్ చేయాలని ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు దిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడిస్తుంది టీఆర్ఎస్ అంటూ కూడా కవిత ఒక సవాల్ ఇస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విద్యావంతుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అదే ఏదైతే తను మాట్లాడటం దాన్ని ఆ మాటలు వెనక్కి తీసుకుంటారని చెప్పిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా కనుక కక్ష సాధింపు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రొఫెసర్ ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. తెలంగాణలో ఇవి స్వాగతించము, తెలంగాణకు వచ్చి ఎవరైనా పోలీసుకి ఇక్కడికి వస్తే వారిని అడ్డుకుంటాం, ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా కవిత ట్వీట్ చేసినటువంటి పరిస్థితి చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన నేతలు ఈ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోసం తమ పరిస్థితి ఏంటన్న ఒక ఆందోళన కూడా ఈ జనసేన పార్టీ నేతలు నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చాలా హాట్ టాపిక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలి అని అంటే కనుక కుట్ర జరుగుతుందో తెర వెనుక అన్న ఒక అంశం కూడా రాష్ట్ర ప్రజలకు చాలా డైరెక్ట్ గా ఒక ఇండికేషన్ వెళ్తుంది. కాబట్టి ఒక కుట్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వెనుక అనేది ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తను ప్రజల్లో వ్యతిరేక ప్రజల్లో పాజిటివిటీని కోల్పోతామన్న కార్నర్ లో కూడా జనసేన ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఎలా మల్లికార్జున్ పవన్ తన స్పీచ్ లో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే హోంమంత్రికి మేం చెప్పాలా ఎవరిని అరెస్ట్ చేయాలో అంటూ కూడా ఖచ్చితంగా కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం కూడా కేంద్ర హోంమంత్రికి తెలుసు. కాబట్టి మేము ఎందుకు చెప్తాము అసలు జగన్మోహన్ రెడ్డి మా కేడర్ శత్రువా, లేకపోతే జగన్మోహన్ అరెస్ట్ చేస్తే నాకు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి మేలేంటి
అనే అంశం పట్ల కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎవరికి చేయలేదని ఆయనకు క్లియర్ గా తెలుసు. శిక్షించడానికి జడ్జిలు ఉన్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారంటే అతని ఆవేదనని కూడా పూర్తిగా దాంట్లో వ్యక్తపరుస్తున్నారు. అంటే తన అనని మాటలు, ఆ చర్చించిన మాటలు, ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమైనా నా పక్కన కూర్చున్నారా నేను మాట్లాడే సమయానికి, ఎందుకు ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తారు, నిరాధారమైన వ్యాఖ్యలు చేయడము. ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఏదో సమాచారాన్ని ఎక్కడో వచ్చే సమాచారాన్ని అధికారికంగా ఏదైతే నలుగురు చూస్తుండే ఒక చర్చా వేదికలో ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా తన మాటల్ని వెనక్కి తీసుకోవాలంటే స్వారీ చెప్తే సరిపోతుందా అన్న ఒక కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వివాదం అయితే చాలా సీరియస్ అవుతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక చర్చ వేదికల్లో ఒకసారి వదిలేస్తే కనుక మిగతా వారు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర మల్లికార్జున్, ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఏదైనా లీగల్ గా ప్రొసీడింగ్స్ ఉంటాయి అనుకున్నారు. కానీ ఎటువంటి అంటే కంప్లైంట్ అయితే అఫీషియల్ గా ఎక్కడ ఫైల్ చేసినట్లయితే కనిపించలేదు. కానీ ఉన్నట్లుండి అరెస్ట్ చేయబోతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటూ కవిత మాట్లాడటం, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేను అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ఖచ్చితంగా కూడా పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఇంతవరకు కేసు ఎక్కడ నమోదు చేయలేదు. ఎందుకంటే ప్రొఫెసర్ పైన కేసు నమోదు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకు చాలా పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒకవేళ అనవసరంగా మేము వివాదాల్లో ఇరుక్కుంటామని జనసేన నేతలు ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని దాన్ని క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తోంది. నాగేశ్వర్ పైన చర్యలు తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే సిపిఐ నేత నారాయణ కూడా ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు కలుపుకున్న కవిత కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇట్లా పార్టీల మద్దతు కూడా ఆయనకు వస్తుంది. కాబట్టి అనవసరంగా వివాదంలో ఇరుక్కుంటామా అన్న ఒక సంకేతాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ కేసులు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా ఈ రోజు కవిత ఏదైతే ట్వీట్ చేస్తారో దానిపైన కూడా ఇప్పుడు ఆ అంశం పట్ల కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను. క్వాష్ పిటిషన్ పైన కూడా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు. అంటే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు తన మాటల ద్వారా కూడా, అంటే గత వారం రోజుల నుంచి కూడా ఆయన అదే చెప్తున్నాడు. ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను. క్వాష్ పిటిషన్ పైన కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి ముందస్తు బెయిల్ కూడా నేను ఎలాంటి దరఖాస్తు చేసుకోను. మీరు అరెస్ట్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్ గా తన మాటల్లో మరొక చర్చా వేదికలు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో కేసు నమోదు కాకుండా ఏదైనా అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించి ఏదైనా పంపుతారా, లేకపోతే ఏ రకంగా ఉంటుంది అంటే కేసు నమోదైన విషయాన్ని బయటికి రాకుండా ఏమైనా తొక్కిపెట్టారా లోపల, అసలు కవితకు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారనే ఇండికేషన్ ఏ విధంగా వచ్చింది, అంటే ఏపీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. కాబట్టి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాను చేసినటువంటి ట్వీట్ లో చివరి లైన్ లో పేర్కొనడం జరిగింది, ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగిపోయింది. అంటే దీంట్లో ఇక మరలా కూడా దీని గురించే చర్చించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు. మరి దీంతో పూర్తిగా ఈ వివాదం సద్దుమణిగిందని చూడాలా? ఖచ్చితంగా కూడా ప్రొఫెసర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అత్యంత సన్నిహితులు, అంటే బాగా కోర్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు మా చర్చించుకుంటున్న అంశాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సమాచారం వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆయన ఒక చర్చా వేదికలో అంశాన్ని ప్రస్తావించడము ఈ తతంగంతా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయన ఏమన్నారంటే తను చేసినటువంటి వ్యాఖ్యలను కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఒక అపాలజీ చెప్పినట్టుగా కూడా చెప్పారు. అయితే ఈ క్రమంలో ఈ వివాదం అంతా కూడా ఇక ముగిసింది. దీని మీద మాట్లాడటము చాలా వేస్ట్ అనుకుంటున్న టైంలో అంటే క్లియర్ కట్ గా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర అంశం మీద ముగిసిన సబ్జెక్టు అని చెప్పిన నేపథ్యంలో కూడా నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశంలో మరొకసారి పవన్ కళ్యాణ్ దీనిపైన మాట్లాడటము, ఆవేదన వ్యక్తం చేయడము, ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల కూడా మరొకసారి వివాదం తెరపైకి వచ్చింది. అసలు అదే జనసేన పార్టీ నేతలు ఈ అంశాన్ని ఇంకా వదిలేట్లా కనపడట్లేదు అనే సంకేతము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూపంలో బయటకు వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇట్లా ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అంటే నేను మౌనంగా ఉన్నానంటే దాన్ని చేతనంతనంగా తీసుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చిన చర్చ వేదికలో మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోవాలా? అంటే ఈ అంశాలు ఏమవుతున్నాయంటే పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు. ఆయన అపాలజీ చెప్పినప్పటికీ కూడా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నారని ప్రకటించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారా, ఏం చేయబోతున్నారు అనే అంశం అంటే ఇప్పుడు ఈ రోజు కవిత ట్వీట్ చేసిన అంశాలు బట్టి చూస్తే తెర వెనుక ఏదన్నా సీక్రెట్ గా ఏదైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్ట్ చేసి ఒక భయం పుట్టే విధంగా, అంటే మిగతా వారు ఏదైనా మాట్లాడుతూ భయం పెట్టే విధంగా ఏపీ ప్రభుత్వం దిగబోతుందా అనే అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చూడాలి మరి ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పొలిటికల్ లీడర్ల మద్దతు, ఇటు ఏపీలో సిపిఐ నారాయణ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కవిత కావచ్చు, వీరందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఒక అండగా నిలిచినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో మరొకసారి ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.
జనసేన నుంచి ఏదో ఒక చర్యలు ఉండబోతున్నాయనే సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయి. దీంతో కవిత చేసినటువంటి ట్వీట్ ఇంకా సంచలనంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్టు చేయబోతున్నారు అంటూ కవిత చేసినటువంటి ట్వీట్. మరి ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది అని చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ వివాదం సద్దుమరిగినట్టేనా, లేకపోతే తెర వెనుక అసలు కథ వేరే జరుగుతుందా ఏంటి అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది. మరొకవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు అయితే పెరుగుతోంది. అంటే ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైడ్ నిలబడేటువంటి వారు కానీ, మేధావి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ మేధావి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి తరపున ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎటు వెళ్తుందో ఏంటో, మరి చినికి గాలివాన్లా మారుతుందా, ఏం జరుగుతుంది అనేది. మేజర్ గా నేనంటే వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకరికి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉన్నా అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్ లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్ లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పారని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మన సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళు నడుముకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాలి. అన్నీ వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేదా రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టుకి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? నేను చెప్పాలా? వాళ్ళు అనేది ఏంటి మేజర్గా నేనంట వైసీపీ నాయకుడు